వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భారత్ పాకిస్తాన్ కాల్పుల ఒప్పంద విరమణకు ఒప్పుకున్నాయంటూ ట్రంప్ ప్రకటించిన 3 గంటలు మించకుండా పాక్ తన దుర్బుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల ఒప్పంద విరమణను ఉల్లంఘించింది. అలాంటి పాక్ దుశ్చర్యలను డీజీఎంఓ అధికారులు ఇవాళ తేటతెల్లం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేసిన దాడులు కేవలం ఉగ్రమూకలను మట్టుపెట్టడమేనని స్పష్టం చేశారు. పాక్ జాతీయతను దెబ్బతీయడం తమ లక్ష్యం కాదన్నారు. కానీ పాక్ బుద్ధి మాత్రం వక్ర బుద్ధి అనే పలుమార్లు నిరూపించుకుంటూ వస్తుంది. అమాయకపు పర్యాటకులను పట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ పాక్ సైనికాధికారులు ఉగ్రవాదుల శవాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. కానీ అదే పాక్ ఉగ్రవాదులతో సంబంధం లేదని ఉటంకిస్తుంది. మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదులపైనే తమ పోరు అని ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పాకిస్తాన్పై దాడుల వీడియోలను అధికారులు ప్రదర్శించారు. పాకిస్తాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలుచుకున్నాయని పేర్కొన్నారు. దీంతో భారత సైన్యం ధీటుగా జవాబు ఇచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయని, దాయాది ఆటలు సాగనివ్వలేదన్నారు. పాక్లోని నూర్ఖాన్, రహీం యార్ఖాన్ ఎయిర్ బేసులపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత్ యుద్ధం చేసిందన్నారు. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టామన్నారు. భారత సైన్యానికి, ప్రజలకు నష్టం జరగకుండా చూశామని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాష్ను ఈ ఆపరేషన్లో సమర్థంగా వినియోగించినట్లు తెలియజేశారు. పాకిస్తాన్కు చెందిన సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు. అదే సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. చైనా తయారు చేసిన PL-15 క్షిపణిని నేలకూల్చాం. పాకిస్తాన్కు చెందిన అనేక డ్రోన్లు, మిసైళ్లను కూల్చివేశామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామన్నారు. కరాచీ సమీపంలోని లక్ష్యాలపైన దాడులు చేశామని ఎయిర్ మార్షల్ AK బర్తీ వెల్లడించారు. Been said and written about the newer systems. I would like to place on record the performance and efficacy demonstrated by even the older battle-proven AD systems like the Pechora, the Osa AK and the LLAD guns in countering the Pakistani threat vectors in the current operations. They were all modern generations, but these battle-proven systems stood the test of time and took them on head-on. Another highlight has been the stellar performance of the indigenous air defense weapon system like the Akash system. Here, ladies and gentlemen, I would like to mention that putting together an operationalization of this potent AD environment has been possible over the last decade due to unwavering budgetary and policy support provided by the Government of India in acquiring state-of-the-art equipment and weapon systems. Some of the results achieved in countering the enemy threat vectors over the last week are now being shown on the screen. Shown on the screen is the probable enemy PL-15 missile, which is of Chinese origin. This missile has missed its target, and you can see the pieces now which are available with us. Another
weapon system or weapon భారత్ which వైపు was గగనతల found దాడులను was the తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, రాడార్లు ఉపయోగించామన్నారు. ఫ్లీట్ ఎయిర్ డిఫెన్స్ను సమర్థవంతంగా వినియోగించామని చెప్పారు. డ్రోన్లు, హై స్పీడ్ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడించారు. నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు పేర్కొన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రుసేనల విమానాలను దగ్గరకు రానివ్వకుండా అడ్డుకున్నాం. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. మన స్వదేశీ ప్రతిస్పందన దాడి వ్యవస్థ చాలా బలమైంది. సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది అని వైస్ అడ్మిరల్ ప్రమోద్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా ఉగ్రవాదం తీరులో మార్పు వచ్చిందని, ఉగ్రవాదులు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆర్మీ డీజీఎంఓ రాజీవ్ గాయ్ అన్నారు. systems and identified using various techniques and technologies affording quick and clear distinction between commercial, neutral and hostile aircraft or flying objects at ranges in excess of the anticipated attack range. The Carrier Battle Group with its integral air wing provides the first layer of this layered mechanism. Adequately equipped and trained to high degree of proficiency, our pilots are able to operate both by day and night. In the current standoff, the presence of our aircraft carrier with large number of MiG-29K fighters and airborne early warning helicopters prevented any suspicious or hostile aircraft to close the Carrier Battle Group within several hundred kilometers. अगर मैं सरल शब्दों में बोलूं तो कोई भी संदिग्ध और दुश्मन के हवाई जहाज को कैरल बैटल ग्रुप के कई सौ किलोमीटर पास आने का मौका नहीं दिया. Over the past few years and most importantly immediate इंग्लैंड और ऑस्ट्रेलिया के बीच में आज शायद क्रिकेट की बात भी करनी चाहिए, क्योंकि मैं देख रहा था कि विराट कोहली ने टेस्ट क्रिकेट से रिटायरमेंट ले ली. कई भारतीयों की तरह वो मेरे भी फेवरेट क्रिकेटर हैं. तो 70 के दशक में ऑस्ट्रेलिया और इंग्लैंड की फेमस एशेज सीरीज चल रही थी और उस समय ऑस्ट्रेलिया के दो बहुत तेज गेंदबाज जो कि क्रिकेट हिस्ट्री में बड़ा उनका नाम है, जेफ थॉमसन और डेनिस लिली, उन्होंने अंग्रेजी बैट्समैन और उनकी बैटिंग लाइनअप को तहस नहस कर दिया था. और ऑस्ट्रेलियंस ने उस समय एक कहावत निकाली थी, दैट फ्रॉम एशेज टू एशेज एंड फ्रॉम डस्ट टू डस्ट. इफ ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. భారత డీజీఎంఓలు ప్రకటనలు చేసిన దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా పెహల్గాము దాడి తర్వాత, పెహల్గాము వారి పిరికి పంద చర్య తర్వాత భారత్ తీసుకున్న చర్యలు ఆపరేషన్ సింధూర్ పేరిట విజయవంతం అయ్యాయి అని చెప్పేసి డీజీఎంఓలు ప్రకటించిన నేపథ్యంలో సో మనం అంటే భారత్ ప్రతీకార చర్య పూర్తయినట్లేనా? వాస్తవంగా సింధూరు ఆపరేషన్ చర్య ఇది భారతదేశానికి చాలా గర్వకారణం వాస్తవంగా. ఎందుకంటే పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి సీమాంతర ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారతదేశంలో సామాన్య ప్రజల మీద ఊచకోతకు దిగడం చాలా దారుణమైనటువంటి అంశం. చాలా సవాలుగా తీసుకున్నటువంటి ఈరోజు భారతదేశము మరి సింధూర్ 1-2 పీరియడ్లో మరి పాకిస్తాన్ మీద దాడి చేయడం అనేది మన రక్షణ వ్యవస్థ యొక్క సామర్థ్యం చాలా వాస్తవంగా ప్రపంచానికి తెలిసిపోయింది. ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం అంతా కూడా చాలా తప్పుడు విధానాలతోటి ఉగ్రవాదాన్ని పెంచి, ఎందుకే ప్రత్యక్షంగా భారతదేశంతో యుద్ధాన్ని తలపడకుండా ఉగ్రవాదులను పెంచి ప్రేరేపిస్తూ పెంచి పోషిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి ఆయుధాలను, వాళ్ళకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ని చేస్తూ సైన్యము అక్కడ, ఎందుకంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేది ఉండదు. పూర్తిగా మిలిటరీ అధికారులు,
టెర్రరిస్టులు ఇవన్నీ కూడా వాళ్ళు ఉగ్రవాదులంతా కూడా కలిసిపోయి ఉండేటువంటి తరచూ ప్రభుత్వాలు మారడం అక్కడ మన దగ్గర ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలుగా శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు, త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి, అదేవిధంగా ప్రధానమంత్రి అట్లనే ఒక క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయి. అంటే రక్షణ వ్యవస్థ కాడికి వచ్చినప్పుడు మనం నిజంగా కూడా అసలు అంటే కొంత ఇప్పుడు ఈరోజు పాకిస్తాన్ మీద జరిపినటువంటి దాడి అని అంటే భారతదేశంలో ఉండబడినటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి నైతిక భౌతిక మద్దతు ఈరోజు మన భారత సైన్యానికి ఉంది. వాస్తవం కొంత ఈరోజు పాకిస్తాన్ అంటే ఒక బయోలెటరల్ టాక్స్ ను మళ్ళీ లొంగిపోయి అంటే ఓ రకంగా ఓడిపోయిన కిందగా ఈరోజు పాకిస్తాన్ మనం భావించాల్సినటువంటి నేపథ్యం. ఎందుకంటే పాకిస్తాన్ 48లో కావచ్చు, 65, 66లో కావచ్చు, 71లో కావచ్చు, చాలా పూర్తిగా ఓడిపోయినటువంటిది. ఇవాళ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో కూడా వాస్తవంగా అది మనం దాన్ని ఆక్రమించుకున్న 71లోనే ఆక్రమించుకోవడం జరిగింది. తిరిగి మళ్ళా ఈ బయోలెటరల్ రిలేషన్స్లోనే మనం మళ్ళీ ఆ రోజు కూడా మళ్ళీ ఆ ప్రాంతాన్ని వదిలివేయడం జరిగింది. ఈరోజు నిక్కచ్చిగా నిలబడితే నిజంగా కూడా ఈరోజు ప్రజలలో ఒక అభిప్రాయం ఏంటంటే సైన్యం విజయవంతమైంది. సింధూర్ 2 అనేది రక్షణ విషయంలో వస్తే మన ధాటికి కావచ్చు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు రక్షణ విషయంలో వాళ్ళకు ఉండబడినటువంటి వెపన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు. సత్యనారాయణ గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం ఇప్పటి వరకు నడిచింది. సో ఆయన భారతదేశానికి పాకిస్తాన్కి నేను వార్నింగ్ ఇచ్చాను, నేను వార్నింగ్ ఇవ్వడం వల్లే యుద్ధం ఆపారు అన్న టోన్లో ఆయన మాట్లాడుతున్నారు. సో ఎలా చూడాలి ట్రంప్ వ్యాఖ్యల్ని? అంటే భారతదేశానికి వార్నింగ్ ఇస్తే భారతదేశం యుద్ధం ఆపింది అనుకోవాలా? ఇది అవాస్తవమైనటువంటి అంశంగా భావించాలి. ఎందుకంటే ఈ ప్రతి దేశం కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో తన జాతి ప్రయోజనం, తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకునేందుకు యుద్ధం అనివార్యమైతే యుద్ధం చేస్తుంది అంతే. అందుకే రక్షణ రంగం మీద వేలాది కోట్ల రూపాయలు కేటాయింది. అంటే ఈరోజు అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, నష్టాలు, నష్టపరిహారాలు ఇవన్నీ కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేసేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇవాళ భారత్, పాకిస్తాన్ కూడా ఈ ఆసియా ఉపఖండంలో ఈ రెండు దేశాలు ప్రధానమైనటువంటి వైరుధ్యాలను ఎదుర్కొంటూ గతంలో కార్గిల్ వార్ వరకు కూడా 4 యుద్ధాలు చవిచూసినటువంటి నేపథ్యం. సైనిక రంగం మీద అనేక రకాల కేటాయింపులు ఇవ్వాలి. అంటే భారతదేశానికి సైనిక వ్యవస్థ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రపంచంలోనే అత్యంత ఒక 4వ సైనిక శక్తి కలిగినటువంటి దేశంగా అటు ఆర్థికంగా వాణిజ్య రంగంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. సైనికంగా కూడా రక్షణ రంగంలో కూడా బలోపేతం. అమెరికాకు ఉండబడినటువంటి విదేశాంగ విధానం కావచ్చు, అమెరికాకు ఉన్నటువంటి దాని జాతీయ ప్రయోజనం మనకు చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఇది అమెరికా వార్నింగ్ చేయడం వల్ల భారతదేశం తాలూ కింద అనేది కాదు ఇక్కడ సమస్య. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఆడ చాలా కుప్పకూలు ఉన్నది నిజంగా. అక్కడ పెరుగుతున్న నిరుద్యోగము, అక్కడ చాలా భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యము, అక్కడ అప్రజాస్వామికమైనటువంటి విధానాలు, అక్కడ ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండవు. మిలిటరీ కావచ్చు, టెర్రరిజం కావచ్చు, కలగోపుగా అక్కడ ఉంటుంది. మన దగ్గర ఉండేటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ, మన దగ్గర ఉండేటువంటి ఒక రక్షణ వ్యవస్థ, త్రివిధ దళాలు ఒక సిస్టంగా రాజ్యాంగ రీత్యా ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి. ఇలా అమెరికా ప్రయోజనాలు వేరుంటాయి. అమెరికా ఏంటంటే ఆయుధాలను ఇలా ఆయుధాల పంపిణీలో కావచ్చు, ఆయుధాల అమ్మకంలో కావచ్చు, 2వ ప్రపంచ యుద్ధం నుంచి అంతర్జాతీయ రాజకీయాలు వాటి యూరోప్ రాజ్యాలన్నీ కూడా పోటీ పడతాం. ఇవాళ చైనా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, చిన్న చిన్న దేశాలు కూడా, స్వీడన్ లాంటి దేశాలు, అదేవిధంగా అమెరికా కూడా ఆయుధాల పోటీ. ప్రపంచంలో ఏ దేశాలు కొట్టుకున్నా లేకపోతే ఒక రకంగా యుద్ధాలు చేసుకున్నా కూడా ఆ దేశాలు నష్టపోయినా కూడా ఆర్థికంగా లబ్ధి పొందేటువంటి దేశం అమెరికానే కదా. అంటే అమెరికా వార్నింగ్ ఇవ్వడము లేకపోతే అదే అనేటువంటి అంశం కాకుండా ఇలా పాకిస్తానే ఒక రకంగా యుద్ధంలో ఓడిపోయి లొంగిపోయినటువంటి పరిస్థితి కనపడతాం. ఎందుకంటే రక్షణ విషయంలో మన భారతదేశానికి అంత ధీటుగా సత్యనారాయణ గారు చూపెట్టి మా దగ్గర కూడా సత్యనారాయణ గారు ఇది వాస్తవంగా
సత్యనారాయణ గారు, పాకిస్తాన్ లొంగిపోయింది అంటున్నారు. పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓ కాల్ చేసిన మాట వాస్తవం. ఎందుకు అమెరికా అధ్యక్షుడు పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు, పదే పదే తన అకౌంట్లో ఈ క్రెడిట్ వేసుకోవడానికి పదే పదే ఆయన ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు? పదే పదే నేను యుద్ధాన్ని ఆపాను, నేను వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇరు దేశాలు అంటే భారతదేశంలో ఎవరు కూడా కీలకమైన అంటే భారతదేశం పరంగా, భారత్ పరంగా ఎవరు కూడా ట్రంప్ పేరు వాడట్లేదు. ట్రంప్ వల్ల యుద్ధం ఆపేవని చెప్పేసి ఒక ప్రకటన ఇంతవరకు అఫీషియల్గా రాలేదు. కానీ ట్రంప్ పదే పదే ఎందుకు ఈ యుద్ధాన్ని నేను ఆపాను, భారత్తో నేను చర్చించారంటే పదే పదే ఎందుకు ఆయన మాటలు అలా ఉంటున్నాయి? అంటే ఒక అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉండి ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి ఆయన నోట్లోంచి? వాస్తవంగా ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధాలను నిలుపు చేసేందుకు ఆర్బిట్రేషన్ అనేది మధ్యవర్తిత్వం ఏదో ఒక దేశం వ్యవహరిస్తా ఉంది. యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి ప్రపంచ వాణిజ్యం కావచ్చు, యుద్ధం వల్ల రెండు ఉభయ రాజ్యాల మధ్య కొనసాగుతున్నటువంటి తీవ్రమైనటువంటి నష్టం కావచ్చు. ఈ రోజు మీరు అన్నట్టుగా ఏదో ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే యుద్ధం ఆగిందనేది అవాస్తవమైనది. యుద్ధం అనేది కొనసాగుతుంది. అది ఎందుకంటే యుద్ధం ఇప్పుడు క్రాస్ బార్డర్ టెర్రరిజం, తర్వాత అదేవిధంగా సీజ్ ఫైర్ను ఉల్లంఘించి కాల్పులు జరగడం బార్డర్లో అనునిత్యం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒక 1000 రౌండ్ల కాల్పులు జరిగితే మన వాళ్ళు ఒక 5000 రౌండ్ల కాల్పులు నిరంతరం కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే భూభాగాల్లోకి చొచ్చుకొని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, పెహల్మాన్ ఘటనలో ఉగ్రవాదులు చొరబడి అమాయక ప్రజలను కాల్చివేసిన తర్వాత ఏదైతే ఆజాద్ కాశ్మీర్గా పాకిస్తాన్ పిలుస్తున్నారో, పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన దగ్గర అక్కడ 9-10 టార్గెట్లను చేసుకుని కొట్టిపడేశారు. ఉగ్రవాదుల స్థావరాలను మొత్తం కూడా విధ్వంసం చేశారు. అంతేకాకుండా ఇంకా పాకిస్తాన్ యొక్క సార్వభౌమాధిక భూభాగాలు ఇస్లామాబాద్, రావల్పిండి, ఇంకా ఇతర ప్రాంతాల మీద కూడా మన రాకెట్ లాంచర్ను దాడి చేయడం జరిగింది. అంటే యుద్ధం వస్తే ఈ రెండు రాజ్యాలకు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి అనేటువంటిది పాకిస్తాన్ మొదలు ఇనిషియేట్ తీసుకొని ఈ బయోలెటరల్ రిలేషన్స్ ను కొనసాగిస్తూ మేము మాట్లాడుకుందాం, మనం సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకుందాం అన్న సందర్భంలో అమెరికా ఎంటర్ అయిందిగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ రోజు అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటది. అంతే కాకపోతే రెండు దేశాలు కొట్టుకోదు. యుద్ధం ప్రారంభంగానే ప్రపంచ దేశాలని ఏం మాట్లాడినాయి, చాలా యూరోప్ రాజ్యాలు అవన్నీ కూడా అనేకం మీరందరూ కూడా ఉభయ రాజ్యాలు శాంతిగా ఉండాలి, ఏదన్నా ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలలో దేశాలు యుద్ధం లేకుండా ఉంటే శాంతియుతంగా చర్చలు కొనసాగించుకోవాలి సమస్యలు. ఇది వాళ్ళ మన ప్రధానమైన చర్చ ఏంటంటే ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ బేషరతుగా నిర్మూలించాలి. పాక్ ఆక్రమించుకునేటువంటి కాశ్మీర్ ఈ రోజు బేషరతుగా 71లో మనం నిజంగా ఆక్రమించుకుని వైదొలుక్కుంటుంటే బాగుండేది. ఈరోజు భారత ప్రజల్లో ఉన్న ఏకాభిప్రాయం ఏంటంటే యుద్ధం మనం లొంగిపోవడం ఏంటంటే పాకిస్తాన్ అసలు గట్టిగా బుద్ధి చెప్పాలా భవిష్యత్తులో మన తెరువు రాకుండా అనేది ప్రజలలో నిగూఢమైనటువంటి అభిప్రాయం. అందుకే ఇలా ట్రంప్ మధ్యవర్తిత్వం నా బొందు అనేది కాదు. వాస్తవంగా యుద్ధం అనేది నిరంతరం కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంటుందిగా మనం భావించవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు. ఉగ్రవాదులే లక్ష్యంగా ఏదైతే భారత్ చేపట్టిన సైనిక చర్య విజయవంతం అయినట్లుగా ఇక ముందు కూడా ఉగ్రవాదం మన భారతదేశానికి ఏ రూపంలో వచ్చినా దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాము, అది ఇదే స్థాయిలో తిప్పి కొడతామని చెప్పేసి భారత సైన్యం ప్రకటించడం అయితే జరిగింది. సో ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.